Dear students, now we are going to start fifth unit, that is accounts of general insurance companies in ASO. Insurance is of two types. ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్, రెండు జనరల్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే జీవిత బీమా. రెండవది జనరల్ ఇన్సూరెన్స్ అంటే సాధారణ బీమా. జీవిత బీమా కాని బీమా అని మనం ఏమంటాం అంటే సాధారణ బీమా అంటాం. జీవిత బీమా అంటే వ్యక్తుల యొక్క జీవితాలకు సంబంధించి కనుక ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నట్లయితే దాన్ని జీవిత బీమా అంటాం. అట్లా కాకుండా మనం అగ్ని ప్రమాదాలకు సంబంధించి కానీ, సముద్ర ప్రమాదాలకు సంబంధించిన కానీ, ఇతర ప్రమాదాలకు సంబంధించిన కానీ మనం ఇన్సూరెన్స్ చేసినట్లయితే దాన్ని ఏమంటాం అంటే జనరల్ ఇన్సూరెన్స్ అంటారు. జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలు సాధారణంగా 1 సంవత్సరానికి మాత్రమే జారీ చేయబడతాయి. ఆల్ ఇన్సూరెన్సెస్ అదర్ దాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ రిగార్డెడ్ యాజ్ జనరల్ ఇన్సూరెన్స్. అందులోకి ఏమొస్తాయంటే ఫస్ట్ వన్ ఫైర్ ఇన్సూరెన్స్, రెండవది మెరైన్ ఇన్సూరెన్స్ అంటే సముద్ర బీమా, మూడవది ఏంటంటే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా. ఇవన్నీ కూడా మనకి జనరల్ ఇన్సూరెన్స్లోంచి వస్తాయి అన్నమాట. ఇప్పుడు అగ్ని బీమాకు సంబంధించిన మనం గనక ఈ రెవెన్యూ ఖాతాను తయారు చేయాలంటే మనం 4 రకాలైన షెడ్యూల్ని మనం తయారు చేయడం నేర్చుకోవాలి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి షెడ్యూల్ నెంబర్ 1 ప్రీమియం. ప్రీమియం అంటే బీమా సంస్థకి పాలసీదారుడు చెల్లించే మొత్తాన్ని మనం ప్రీమియం అంటాం. బీమా సంస్థకి పాలసీదారు చెల్లించే మొత్తాన్ని, ఇట్ ఈస్ ది అమౌంట్ పేయబుల్ బై ది పాలసీ హోల్డర్ టు ది ఇన్సూరెన్స్ కంపెనీ ఈజ్ నోన్ యాజ్ ప్రీమియం. ప్రత్యక్ష వ్యాపారం నుండి ప్రీమియం. ప్రీమియం ఫ్రమ్ డైరెక్ట్ బిజినెస్ రిటర్న్. దాన్ని మనకి ప్రీమియం అని ఇస్తాడు. ఆ ప్రీమియంని మనం ఎప్పుడు కూడా ఇక్కడ వేసుకుంటాం. తర్వాత అంగీకరించిన పునర్బీమా ప్రీమియం అంటే తెలుగులో ఇంగ్లీష్లో మనకి ప్రీమియం రీఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్. ప్రీమియం రీఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్ అంటే అంగీకరించింది కాబట్టి దాన్ని ఏం చేయాలంటే ప్రీమియంకి యాడ్ చేసుకోవాలి. ప్రీమియం ఆన్ రీఇన్సూరెన్స్ సీడెడ్ అంటే వదులుకున్న పునర్బీమా ప్రీమియం ఉన్నట్టయితే, వదులుకున్నదైతే మనం ఎప్పుడు కూడా డిడక్ట్ చేసేయాలి. ఒక్కొక్కసారి మనకి రీఇన్సూరెన్స్ ప్రీమియం ఉన్నట్టయితే అది కూడా తీసివేస్తాం. ఆ తర్వాత ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఫర్ చేంజ్ ఇన్ రిజర్వ్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్. అడ్జస్ట్మెంట్ ఫర్ చేంజ్ ఇన్ రిజర్వ్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ అంటే మనకి దాని అర్థం ఏంటంటే మనకి ఈ యొక్క అసమాప్త ఆపదలకు సంబంధించిన, ప్రమాదానికి సంబంధించిన సర్దుబాటు, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నట్టయితే ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే అసమాప్త ఆపదల రిజర్వ్ రిజర్వ్లోని మార్పు సర్దుబాటు. దీనికి మనం ఏం చేయాలంటే నికర ప్రీమియం, నెట్ ప్రీమియం చూసారా, ఆ నెట్ ప్రీమియం మీద ఎప్పుడు కూడా ఫైర్ ఇన్సూరెన్స్ అంటే 50%, అదే కనుక మెరైన్ ఇన్సూరెన్స్ అయితే 100% కూడా అసమాప్త ఆపదలకు సంబంధించిన రిజర్వ్ను ఏర్పాటు చేయడానికి మనం ఎప్పుడు కూడా ఈ యొక్క నెట్ ప్రీమియం మీద అగ్ని బీమా అయితే 50%, అలా సముద్ర బీమా అయితే కనుక మనం ఏం చేయాలంటే 100% మనం అసమాప్త ఆపదల కొరకు అంటే రాబో సంవత్సరంలో ఏర్పడబోయే లేదా సంభవించబోయే నష్టాలకు సంబంధించి ఒక రిజర్వ్ను ఏర్పాటు చేయాలి. ఆ రిజర్వ్ను ఎప్పుడు ఎంత ఏర్పాటు చేయాలంటే నెట్ ప్రీమియం మీద, నికర ప్రీమియం మీద అగ్ని బీమా అయితే 50%, అదే కనుక సముద్ర బీమా అయితే కనుక, మెరైన్ ఇన్సూరెన్స్ అయితే కనుక 100% ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసిన తర్వాత దానికి ఎడిషనల్ రిజర్వ్, అదనపు రిజర్వ్ ఉన్నట్టయితే మనం యాడ్ చేసుకుంటాం. దానిలోంచి మనం ఏం చేయాలంటే ఓపెనింగ్ రిజర్వ్, ప్రారంభ రిజర్వ్ ఉన్నట్టయితే లెస్ చేసేస్తాం. లెస్ చేసి దాన్ని నికర ప్రీమియంలోంచి మనం ఎప్పుడు కూడా తీసివేయాలి. నికర ప్రీమియంలోంచి తీసివేస్తే మనకు ప్రీమియం ఎర్న్డ్ నెట్, ఆర్జించిన నికర ప్రీమియం వస్తుంది అనమాట. ఆర్జించిన నికర ప్రీమియం వస్తుంది. మరొకసారి చెప్తున్నాను, ఫస్ట్ ప్రీమియం తీసుకోవాలి. ప్రత్యక్ష వ్యాపారం నుండి ప్రీమియం అంటే ప్రీమియం ఫ్రమ్ డైరెక్ట్ బిజినెస్ రిటర్న్. ప్రత్యక్ష వ్యాపారం నుండి ప్రీమియం తీసుకుని దానికి అంగీకరించిన పునర్భీమం ప్రీమియం ఉన్నట్టయితే యాడ్ చేసుకోవాలి. ప్రీమియం ఆన్ రీఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్ ఉన్నట్టయితే యాడ్ చేసుకోవాలి. లెస్ ప్రీమియం ఆన్ రీఇన్సూరెన్స్ సీడెడ్, వదులుకున్న పునర్భీమా ప్రీమియం ఉన్నట్టయితే తీసేస్తాం. అడ్జస్ట్మెంట్ ఫర్ చేంజ్ ఇన్ రిజర్వ్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ అంటే అసమాప్త ఆపదల్లోని రిజర్వ్ మార్పు సంబంధించిన సర్దుబాటు కనుకున్నట్టయితే దాన్ని తీసివేసినట్టయితే మనకి నికర ప్రీమియం వస్తుంది అనమాట. ఎప్పుడు కూడా దీన్ని ఎప్పుడు కూడా ఈ యొక్క అసమాప్త ఆపదల రిజర్వ్ని మనం ఏం చేయాలంటే రాబో సంవత్సరంలో సంభవించబోయే నష్టాల గురించి ఒక రిజర్వ్ను ఏర్పాటు చేయలేదు. అగ్ని బీమా అయితే కనుక 50%, సముద్ర బీమా అయితే కనుక మనం 100% ఏర్పాటు చేసి దానికి మనం ఏం చేయాలంటే అదనపు రిజర్వ్ ఏమైనా ఉన్నట్టయితే కలిపేసి అందులోంచి మనం ఏం చేయాలంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ రిజర్వ్
ప్రారంభపు రిజర్వ్ ఉన్నట్టయితే అది తీసేస్తే ఆ నెట్ విలువని మనం ఏం చేయాలంటే మనం ఈ నికర ప్రీమియంలో తీసేస్తే మనకి ప్రీమియం ఎరండ్ నెట్ వస్తుందన్నమాట, ఆర్జించిన నికర ప్రీమియం వస్తుందన్నమాట. దీన్ని పట్టుకెళ్ళి మనం రెవెన్యూ ఖాతాలో వేసుకోవాలి. రెండోది షెడ్యూల్ నెంబర్ 2 క్లైమ్స్ ఇంకర్డ్, చెల్లించిన క్లైములు. ఏంటంటే ఈ క్లైములు అంటే మీనింగ్ అంటే బీమా సంస్థ పాలసీదారులకు చెల్లించే మొత్తాలని మనం ఏమంటారంటే క్లైమ్స్ అంటాం. దీస్ ఆర్ ది అమౌంట్స్ పేయబుల్ బై ది ఇన్సూరెన్స్ కంపెనీ టు ది పాలసీ హోల్డర్స్ ఆర్ సింప్లీ నోన్ యాజ్ క్లైమ్స్. ఇవి బీమా సంస్థే పాలసీదారులకు చెల్లిస్తుంది అంచేత దీన్ని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఖర్చు కింద భావించాలన్నమాట. దానికి రీఇన్సూరెన్స్ క్లైమ్స్ యాక్సెప్టెడ్, అంగీకరించిన పునర్భీమా క్లైమ్లు ఉన్నట్టయితే అంగీకరించినవి కాబట్టి యాడ్ చేసుకోవాలి. రీఇన్సూరెన్స్ క్లైమ్స్ సీడెడ్ అంటే వదులుకున్న పునర్భీమా క్లైమ్లు ఉన్నట్టయితే తీసివేస్తే నెట్ వస్తుంది. దానికి ఒక్కోసారి అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే సంవత్సరాంతాన్ని చెల్లించవలసిన క్లైమ్లు ఉన్నట్టయితే దాన్ని కలుపుతాం. సంవత్సర ఆరంభంలో క్లైమ్లు ఉన్నట్టయితే అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ ఉన్నట్టయితే డిడక్ట్ చేస్తాం. చేసిన తర్వాత ఒక్కొక్కసారి క్లైమ్లకు సంబంధించిన ఖర్చులు ఉంటాయి, సర్వే ఖర్చులు కానీ ఇతర ఖర్చులు ఏమైనా ఉన్నట్టయితే అవి కూడా మనం యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఏమవుతుంది, టోటల్ క్లైమ్స్ ఇంక్లూడ్, చెల్లించవలసిన మొత్తం క్లైమ్లు వస్తాయి అనమాట. మరొకసారి చెప్తున్నాను చూడండి. షెడ్యూల్ నెంబర్ 2 ఏంటంటే క్లైమ్స్ ఇంకర్డ్, చెల్లించిన క్లైమ్లు. ఇందులో ది క్లైమ్స్ ఆర్ ది అమౌంట్స్ పేయబుల్ బై ది ఇన్సూరెన్స్ కంపెనీ టు ది పాలసీ హోల్డర్స్ ఆర్ నోన్ యాజ్ క్లైమ్స్. బీమా సంస్థ పాలసీదారులకు చెల్లించే మొత్తాలని మనం క్లైమ్లు అంటాం. ఈ క్లైమ్లు ఇన్సూరెన్స్ సంస్థకి ఖర్చు అంశం కాబట్టి మనం ఇక్కడ ఇందులో సెకండ్ షెడ్యూల్లో చూపిస్తాం. రీఇన్సూరెన్స్ క్లైమ్స్ యాక్సెప్టెడ్, అంగీకరించిన పునర్భీమా క్లైమ్లు ఉన్నట్టయితే కలపాలి, కలిపితే మనకి టోటల్ వస్తుంది. అలాగే రీఇన్సూరెన్స్ క్లైమ్స్ సీడెడ్, వదులుకున్న పునర్భీమా ప్రీమియంలు ఉన్నట్టయితే దాన్ని తీసివేయాలి. అంగీకరించిన ఇప్పుడు కలపాలి, వదులుకున్న ఇప్పుడు కూడా తీసేయాలి. అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్, సంవత్సరాంతాన్ని చెల్లించవలసిన క్లైమ్లు ఉంటే అవి కూడా కలుపుతాం. ఆ తర్వాత సంవత్సర ప్రారంభంలో చెల్లించవలసిన క్లైమ్లు, అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్, సంవత్సర ఆరంభంలో చెల్లించవలసిన క్లైమ్లు ఉంటే తీసేస్తాం. అట్లాగే క్లైమ్లకు సంబంధించిన ఖర్చులు, ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు క్లైమ్స్ సంబంధించిన ఖర్చులు ఉన్నట్టయితే కలిపేస్తాం. టోటల్ చేస్తే టోటల్ క్లైమ్స్ ఇంకర్డ్, చెల్లించవలసిన మొత్తం క్లైమ్స్ వస్తాయి అన్నమాట. ముందు ఇలా షెడ్యూల్స్ మనం తయారు చేసుకోవాలి. థర్డ్ వన్ ఏంటంటే షెడ్యూల్ నెంబర్ 3 కమిషన్. ఇందులో కమిషన్ పెయిడ్, చెల్లించిన కమిషన్ ఉంటే అది తీసుకుంటాం. దానికి కమిషన్ ఆన్ రీఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్, అంగీకరించిన పునర్భీమా కమిషన్ ఉన్నట్లయితే కలిపేస్తాం. కలిపేసిన తర్వాత టోటల్ వస్తుంది. అలాగే కమిషన్ ఆన్ రీఇన్సూరెన్స్ సీడెడ్, వదులుకున్న పునర్భీమా కమిషన్ ఉన్నట్టయితే లెస్ చేస్తాం. చేస్తే మనకు ఒక అమౌంట్ వస్తుంది. దాన్ని టోటల్ చేస్తే టోటల్ కమిషన్ ఇంకర్డ్, మొత్తం కమిషన్ మనకు టోటల్ వస్తుంది అనమాట. ఎప్పుడు కూడా చెల్లించిన కమిషన్ ఏం చేయాలంటే ఎప్పుడు కూడా అంగీకరించిన పునర్భీమా కమిషన్ ఉంటే కలుపుతాం, వదులుకున్న పునర్భీమా కమిషన్ ఉంటే అయితే లెస్ చేసేస్తాం. అదే మనకి టోటల్ అవుతుంది, మొత్తం కమిషన్ వస్తుంది అనమాట. ఇప్పుడు షెడ్యూల్ నెంబర్ 4 ఏంటంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణ ఖర్చులు. ఇందులో ఫస్ట్ మనం మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్, నిర్వహణ ఖర్చులు అవి ఉంటే వేసుకుంటాం. బ్యాడ్ డెట్స్, రాని బాకీలు ఉంటాయి అవి. లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్, ఆస్తుల అమ్మకంపై నష్టం, ఫర్నిచర్ అమ్మకంపై నష్టం, ప్లాంట్ అమ్మకంపై నష్టం, భవనం అమ్మకంపై నష్టం, అట్లాంటి ఆస్తుల అమ్మకంపై నష్టాలు ఉన్నట్టు వేసుకుంటాం. డిప్రిషియేషన్, తరుగుదల ఉన్నట్టయితే అది. ఎంప్లాయీ రెమ్యూనరేషన్, ఉద్యోగి పారితోషికం, ఎంప్లాయీస్ రెమ్యూనరేషన్ ఉన్నట్టయితే అది తీసుకుంటాం. రిపేర్స్, మరమ్మతులు, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, ముద్రణ స్టేషనరీ, లీగల్ ఎక్స్పెన్సెస్ అంటే న్యాయ సంబంధమైన ఖర్చులు, అడ్వర్టైజ్మెంట్ ప్రకటనలు, పబ్లిసిటీ ప్రచారం, బ్యాంక్ ఛార్జెస్, ఇంట్రెస్ట్ అంటే బ్యాంక్ ఖర్చులు, వడ్డీలు ఉన్నట్టయితే ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఈ ఎక్స్పెన్సెస్ అన్నింటినీ టోటల్ చేసి టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మొత్తం నిర్వహణ ఖర్చులు వస్తాయన్నమాట. ఇలా ముందుగా 4 షెడ్యూల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి 4 షెడ్యూల్స్ అయిపోయిన తర్వాత రెవెన్యూ అకౌంట్, రెవెన్యూ ఖాతా, అగ్ని బీమా అయితే అగ్ని బీమా, అయితే సముద్ర బీమా అయితే సముద్ర బీమా మనం హెడ్డింగ్ పెట్టుకుంటాం. వివరాలు, షెడ్యూల్ నెంబరు, అమౌంట్ రూపాయలు. ఫస్ట్ ప్రీమియం ఎరండ్ నెట్, ఆర్జించిన ప్రీమియము నికరం అని షెడ్యూల్ నెంబర్ 1 టోటల్ ఎంత వస్తే అది తీసుకుంటాం మనం. అలాగే తర్వాత ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల అమ్మకము లేదా అమ్మకంపై లాభము లేదా నష్టం. పెట్టుబడి అమ్మకంపై లాభం ఉంటే లాభం, నష్టం ఉంటే నష్టం. ఇక్కడ చూపిస్తాం. నష్టం ఉన్నట్టయితే ఇలా బ్రాకెట్ పెడతాం.
అదర్ ఇన్కమ్స్ ఇతర ఆదాయాలు ఏమైనా ఉన్నట్టయితే అవి కూడా ఇక్కడ చేస్తాం. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అదర్ ఇన్కమ్స్ ఏంటంటే చెప్పి మనం రెట్టింపు పన్ను వాపసు, మనం ఒక్కోసారి చెల్లించవలసిన పన్ను కంటే అధికంగా మనం పన్ను చెల్లించేసాం అనుకోండి, అది మనకి వాపసు వచ్చేస్తుంది. ఆ రెట్టింపు పన్ను వాపసు ఉన్నట్టయితే, డబుల్ ట్యాక్స్ రిటర్న్ ఉన్నట్టయితే అది మనం ఇక్కడ ఇతర ఆదాయం కింద చెల్లిస్తాం. ఇంట్రెస్ట్, డివిడెండ్స్ అండ్ రెంట్స్, వడ్డీలు, డివిడెండ్లు, అద్దెలు ఉన్నట్టయితే వాటి స్థూలవిలువ కూడా వేసుకుంటాం, టోటల్ చేసుకుంటాం. మొత్తము ఏ అవుతుంది. క్లైమ్స్ ఇంకర్డ్ నెట్ చెల్లించిన క్లైమ్లు షెడ్యూల్ నెంబర్ 2 టోటల్ ఎంత అయితే అది తీసుకుంటాం. ఆ తర్వాత మనకి కమిషన్ షెడ్యూల్ నెంబర్ 3 దాని అమౌంట్ వేసుకుంటాం. షెడ్యూల్ టోటల్ ఎంత ఉంటే అంత మనం ఇక్కడ నమోదు చేస్తాం. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ఇన్సూరెన్స్ బిజినెస్ అంటే బీమా వ్యాపారానికి సంబంధించిన నిర్వహణ ఖర్చులు లేదా వ్యయాలు షెడ్యూల్ నెంబర్ 4 దాన్ని టోటల్ వేసుకుని టోటల్ చేసుకుంటాం. టోటల్ చేసి మనకి ఏమొస్తుందంటే మొత్తము బి అని రాసుకుంటాం. ఇప్పుడు ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్ నిర్వహణ లాభము లేదా నష్టము ఏ మైనస్ బి అంటే ఇది 10 లక్షలు వచ్చింది అనుకోండి, ఇది 8 లక్షలు వచ్చింది అనుకోండి, డిఫరెన్స్ 2 లక్షలు మనకి ఏమవుతుందంటే నిర్వహణ లాభం అవుతుంది. అట్లా కాకుండా ఇది 10 లక్షలు ఉండి ఇది 12 లక్షలు ఉంది అనుకోండి, 1000 ఎక్కువైపోయింది అనుకోండి, నిర్వహణ నష్టం అవుతుంది అనమాట ఇది. ఇప్పుడు అప్రోప్రియేషన్స్ వినియోగాలు, ఇందులో ట్రాన్స్ఫర్ టు షేర్ హోల్డర్స్ వాటాదారులకు మళ్లించవలసిన మొత్తం ఉన్నట్టయితే అది చూపిస్తాం. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ టు కెటాస్ట్రఫీ రిజర్వ్ మహావిపత్తు రిజర్వ్కి కొంత అమౌంట్ మళ్లించమని చెప్తాడు. మహావిపత్తు రిజర్వ్ మళ్లింపున్నట్టయితే అది నమోదు చేస్తాం. ట్రాన్స్ఫర్ టు అదర్ రిజర్వ్స్ ఇతర రిజర్వ్ మళ్లింపు ఏమైనా ఉన్నట్టయితే అవి వేసుకుంటాం. టోటల్ చేసేస్తే అదేమంటుంది అర్థం అంటే మొత్తము సి బ్రాకెట్లో సి అని రాసుకుంటాం అన్నమాట. ఇప్పుడు కూడా మనం 4 షెడ్యూల్స్ అయిపోయిన తర్వాత ఇలా రెవెన్యూ ఖాతాని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ. Dear students, now we are going to solve the first problem in accounts of general insurance companies in ASO. Before solving the problem, I would like to read it. Please listen. Prepare a fire insurance revenue account as per IRDA regulations for the year ended 31st March 2016 from the following details. క్రింది వివరాల నుండి IRDA నిబంధనల ప్రకారం 31/3/2016తో అంతమయ్యే సంవత్సరానికి అగ్ని బీమా రెవెన్యూ ఖాతాను తయారు చేయండి. క్లైమ్స్ పెయిడ్ చెల్లించిన క్లైమ్లు 4,90,000. ఎక్స్పెన్సెస్ ఆఫ్ మేనేజ్మెంట్ నిర్వహణ ఖర్చులు మనకి 2 lakhs ఇచ్చాడు. లీగల్ ఎక్స్పెన్సెస్ రిగార్డింగ్ క్లైమ్లకు సంబంధించిన న్యాయ సంబంధమైన ఖర్చులు 10,000. ప్రీమియమ్స్ రిసీవ్డ్ వసూలైన ప్రీమియంలు 13 లక్షలు. రీఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ చెల్లించిన పునర్భీమా ప్రీమియం 1,00,000. కమిషన్ 3 lakhs. ప్రొవిజన్ అగైనెస్ట్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ ఆన్ 1st April 2015 5,50,000. క్లైమ్స్ అన్పెయిడ్ ఆన్ 1st April 2015 అంటే 1/4/2015 చెల్లించని క్లైములు 50,000. క్లైమ్స్ అన్పెయిడ్ ఆన్ 31st March 2016 2016 మార్చ్ 31 నాటికి చెల్లించని క్లైములు 80,000 అంటే చెల్లించవలసి ఉన్నాయన్నమాట. లెట్ us సాల్వ్ ది ప్రాబ్లం. ఫస్ట్ మనం చేద్దామంటే ఆన్సర్ చేద్దాం. బిఫోర్ సాల్వింగ్ ది ప్రాబ్లం వీ వుడ్ లైక్ టు రైట్ వర్కింగ్ నోట్స్. అడ్జస్ట్మెంట్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్ అసమాప్త ఆపదల రిజర్వ్లోని మార్పు సర్దుబాటుని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అట్లా చేయాలంటే మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ప్రీమియం రిసీవ్డ్ వస్తువులైన ప్రీమియం మన దగ్గర ఎంత ఉంది? 13,000 ఉంది. అందులోంచి రీఇన్సూరెన్స్ ప్రీమియం పునర్భీమా ప్రీమియం 1,00,000 రూపాయలు తీసేయండి, 12 lakhs వస్తాయి. ఆ 12 lakhs అలా పెట్టి అందులోంచి ఇన్ ఫైర్ ఇన్సూరెన్స్ 50% అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్ ఎప్పుడు కూడా అగ్ని బీమాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్లో 50% ప్రీమియంలో 50% ఎప్పుడు కూడా అసమాప్త ఆపదల రిస్క్ రిజర్వ్కి మనం సర్దుబాటు చేయవలసి ఉంటుంది. అగ్ని బీమా మనకి 50%, అది సముద్ర బీమా అయితే కనుక 100% కూడా అసమాప్త ఆపదల రిజర్వ్ కోసం ఏర్పాటు చేయాలి. ఈ 12 lakhsలోనూ 50% మనం ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకెళ్ళాలి. ఇది 12 lakhsలో 50% 6 lakhs. దానికి ఒక్కొక్కసారి అడిషనల్ రిజర్వ్ ఉంటుంది, అదనపు రిజర్వ్. అవి ఉన్నట్టయితే అది కూడా మనం కలుపుతాం.
ఇంకోసారి స్టిల్ అడిషనల్ రిజర్వ్ ఇంకనూ ఏర్పాటు చేయవలసిన అదనపు రిజర్వ్ ఉన్నట్టయితే అది కూడా కలుపుతాం. అవి ఏమీ లేవు ఈ ప్రాబ్లమ్స్లో. మళ్ళీ 6 lakhs వచ్చింది. దానికి లెస్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్ 1/4/2015 అసమాప్త ఆపుదల రిజర్వ్ 1/4/2015 ప్రాబ్లంలో 5,50,000 ఇచ్చాడు ప్రారంభ నిల్వ. అందులోంచి తీసేస్తే 50,000 వస్తుంది. దాన్ని ఏమంటారంటే అసమాప్త ఆపుదల రిజర్వ్ సర్దుబాటు, అడ్జస్ట్మెంట్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్. అడ్జస్ట్మెంట్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్ అని 50,000 వేసుకుని అప్పుడు షెడ్యూల్స్ తీసుకుంటాం. ఇప్పుడు షెడ్యూల్ నెంబర్ 1 ప్రీమియం. షెడ్యూల్ నెంబర్ 1 అంటే ప్రీమియం. ఇందులో ఫస్ట్ ప్రీమియం రిసీవ్డ్ వసూలైన ప్రీమియం 13 లక్షలు వేసుకుంటాం. దాంట్లోంచి రీఇన్సూరెన్స్ ప్రీమియం పునర్భీమా ప్రీమియం ఏం చేస్తామంటే 1,00,000 తీసేస్తే 12 lakhs వస్తుంది. ఆ 12 lakhs నుంచి అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్ అడ్జస్ట్మెంట్ అసమాప్త ఆపుదల రిజర్వ్ సర్దుబాటు 50,000 వచ్చింది కదా. ఆ వర్కింగ్ నోట్స్లో వచ్చిన 50,000 తీసేస్తే 11,50,000 వచ్చింది. దాన్ని ఏమంటారంటే ప్రీమియం ఎర్న్డ్, ఆర్జించిన ప్రీమియం బ్రాకెట్లో నెట్ అని టోటల్ చేసేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ ఏంటంటే షెడ్యూల్ నెంబర్ 2 క్లైమ్స్ ఇంకర్డ్, చెల్లించిన క్లైములు. అందులో క్లైమ్స్ పెయిడ్, చెల్లించిన క్లైములు 4,90,000 ఇచ్చాడు, అది వేసుకుంటాం. యాడ్ లీగల్ ఎక్స్పెన్సెస్, న్యాయ సంబంధం, క్లైములకు సంబంధించిన న్యాయ సంబంధమైన ఖర్చులు ఇచ్చాడు. లీగల్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు క్లైమ్స్ అని మనకి 10,000 ఇచ్చాడు. 10,000 టోటల్ చేస్తే 5 lakhs. ప్లస్ క్లైమ్స్ అన్పెయిడ్ ఆన్ 31st March 2016, 31 March 2016 నాటికి చెల్లించని క్లైమ్లు అంటే మనం చెల్లించవలసి ఉందన్నమాట. వీటిని 80,000లో కలిపేస్తాం. కలిపేసిన తర్వాత 5,80,000 వచ్చింది. దాంట్లోంచి మనకి క్లైమ్స్ అన్పెయిడ్ ఆన్ 1/4/2015 అంటే గత సంవత్సరం క్లైమ్లు ఉన్నాయి, గత సంవత్సరం చెల్లించవలసినవి ఉన్నాయన్నమాట. వాటిని 1/4/2015 చెల్లించని క్లైమ్లని 50,000 తీసేస్తాం. లెస్ అన్నాం కదా, తీసేస్తే మనకి నెట్ క్లైమ్స్ ఎంత వచ్చినాయంటే 5,30,000. టోటల్ క్లైమ్స్ పేయబుల్, చెల్లించవలసిన మొత్తం క్లైమ్లు ఎంత అంటే 5,30,000 మనం షెడ్యూల్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు షెడ్యూల్ నెంబర్ 3 కమిషన్. అందులో కమిషన్ పెయిడ్, చెల్లించిన క్లైమ్లు కమిషన్ 3 lakhs ఇచ్చాడు. దానికి అంగీకరించిన పునర్భీమా కమిషన్ ఉంటే కలుపుతాం, అది లేదు. అట్లాగే కమిషన్ ఆన్ రీఇన్సూరెన్స్ సీడెడ్, వదులుకున్న పునర్భీమా ప్రీమియం ఉన్నట్టయితే లెస్ చేస్తాం. ఆ రెండు లేవు కాబట్టి మళ్ళీ టోటల్ 3 lakhs అవుతుంది. టోటల్ కమిషన్ ఎంత అవుతుందంటే 3 lakhs అవుతుంది అనమాట. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే అంగీకరించిన పునర్భీమా కమిషన్ ఉంటే తీసేయాలి, వదులుకున్న పునర్భీమా కమిషన్ ఉంటే తీసివేసుకోవాలి. ఇదైతే కలపాలి, ఇది మనం లెస్ చేసేయాలి అనమాట. ఇప్పుడు షెడ్యూల్ నెంబర్ 4 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ఇన్సూరెన్స్ బిజినెస్, బీమా వ్యాపారానికి సంబంధించిన నిర్వహణ ఖర్చులు. ఇందులో మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 2 lakhs ఇచ్చాడు, మొత్తం వేసుకున్నాం. బ్యాడ్ డెట్స్ లేవు. లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్ అంటే ఆస్తుల అమ్మకంపై నష్టాలు లేవు. తరుగుదల లేదు. ఎంప్లాయీస్ రెమ్యునరేషన్, ఉద్యోగి పారితోషికం లేదు. రిపేర్స్ లేవు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, లీగల్ ఎక్స్పెన్సెస్, అడ్వర్టైజ్మెంట్, పబ్లిసిటీ, బ్యాంక్ చార్జెస్, ఇంట్రెస్ట్ ఇవన్నీ ఉంటే కనుక అవి కూడా మనం వాటిని వేసి టోటల్ చేస్తాం. ఇప్పుడు టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మొత్తం ఎంత వచ్చిందంటే మనకి నిర్వహణ ఖర్చులు మొత్తం 2 lakhs వచ్చిందన్నమాట. 5 ఇన్సూరెన్స్ రెవెన్యూ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st March 2016. అగ్ని బీమా రెవెన్యూ ఖాతా 31/3/2016తో అంతమయ్యే సంవత్సరానికి అనమాట. పర్టికులర్స్ వివరాలు, షెడ్యూల్ నెంబరు, అమౌంట్ రూపాయలు. ఫస్ట్ ప్రీమియం ఎర్న్డ్, ఆర్జించిన ప్రీమియం నికరం షెడ్యూల్ నెంబర్ 1 వేసుకుంటాం. 11,50,000. ఆ షెడ్యూల్ టోటల్ ఎంతంటే మనకి 11,50,000. ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల అమ్మకంపై లాభము లేదా నష్టం. మనకేమీ లేదు కాబట్టి ఏమీ లేదు, డాష్ పెట్టేసాం. అలాగే అదర్ ఇన్కమ్స్, ఇతర ఆదాయాలు కూడా ఏమీ లేవు. వడ్డీలు, డివిడెండ్లు, అద్దెలు, ఇంట్రెస్ట్, డివిడెండ్స్ అండ్ రెంట్స్ కూడా ఏమీ లేవు కాబట్టి డాష్ పెట్టేసుకుని టోటల్ చేసేస్తాం. టోటల్ మళ్ళీ 11,50,000, 11,50,000 మొత్తము పెట్టుకుంటాం. ఇప్పుడు క్లైమ్స్ ఇంకర్డ్ నెట్, చెల్లించిన క్లైములు నికరం ఎంత అంటే షెడ్యూల్ నెంబర్ 2 వేసి ఆ షెడ్యూల్ టోటల్ ఎంత అంటే 5,30,000. కమిషన్ షెడ్యూల్ నెంబర్ 3, దాని టోటల్ 3 lakhs. అలాగే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ఇన్సూరెన్స్ బిజినెస్, బీమా వ్యాపారానికి సంబంధించిన నిర్వహణ ఖర్చులు 2 lakhs ఇచ్చాడు. ఇవన్నీ కలిపి టోటల్ చేస్తే 10,30,000. 10,30,000 టోటల్ మొత్తము బ్రాకెట్లో బి పెట్టుకుంటాం. ఇప్పుడు ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్, నిర్వహణ లాభము లేదా నష్టం అంటే కానీ ఈ లెక్కలో నిర్వహణ లాభమే వచ్చింది మనకి. ఎందుకంటే ఆదాయం 11,50,000 ఉంటే వ్యయం 10,30,000 ఉంది. A - B అంటే A టోటల్లోంచి B టోటల్ తీసేస్తే 1,20,000 వచ్చింది.
నిర్వహణ లాభం ఎంత వచ్చిందంటే 1,50,000. అప్రోప్రియేషన్స్ వినియోగాలు ఇవేమి ఉండవు కానీ మనం అలా రాయడం వరకే. ట్రాన్స్ఫర్ టు షేర్ హోల్డర్స్ వాటాదారులకు మళ్లింపులు ఇదే డాష్ పెట్టేసుకుంటాం. ట్రాన్స్ఫర్ టు కెటాస్ట్రఫీ రిజర్వ్ మహా విపత్తు రిజర్వ్కి మళ్లింపు అది డాష్. ట్రాన్స్ఫర్ టు అదర్ రిజర్వ్స్ ఇతర రిజర్వ్కి మళ్లింపు కూడా డాష్. అప్పుడు ఈ టోటలే మనం కింద టోటల్ వేసుకుని మొత్తము సి మొత్తము బ్రాకెట్లో సి అని. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.